ఏజ్ పెరిగిపోతుంది. పెళ్లి చేసుకోవా? పెళ్ళైపోయింది. మరి పిల్లలు పుట్టలేదేంటి? పెళ్ళై ఏడాది అయ్యాక కూడా. కెరియర్ అని పరిగెడుతూ ఉంటే పిల్లలు పుట్టరు. ఫస్ట్ కెరియర్ చూసుకోకూడదు. పిల్లలు చూసుకో. కెరియర్ దానికది సెట్ అయ్యిద్ది. ఇవన్నీ బాగా వింటూ ఉంటారు కదా మీరు. నేనైతే చాలా విన్నాను. ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా భయం వేస్తుంది ఈ మధ్య అయితే. సో వీళ్ళు చెప్పేదంతా నిజమే. మనం ఏజ్ పెరిగే కొద్దీ మన ఫర్టిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. పిల్లలు పుట్టాల్సిన ఛాన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. కరెక్టే. అలా అని చెప్పేసి మీరు కెరియరు పిల్లల మధ్యలో ఒకటి చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు కొత్తగా మనకి ఎగ్ ఫ్రీజింగ్ అని ఎంబ్రియో ఫ్రీజింగ్ అని వచ్చినప్పుడు ఎందుకు మనం కెరియర్ చూస్ చేసుకోకూడదు? కెరియర్ చూస్ చేసుకోండి, కానీ మీ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి. మీరు పెళ్ళయ్యాక ఆ ఎగ్స్ని వీర్యంతో కలిపి ఎంబ్రియో చేసి తర్వాత మీ లోపల పెట్టి ఒక పిండం ఫామ్ అవుతుంది. ఇదంతా కాదు, ప్రతి ఒక్కరికి ఎగ్ ఫ్రీజింగ్ అవసరం అనేది ఏం లేదు. కొంతమందికి ఏంటంటే మీ నార్మల్ బేసిక్ టెస్ట్ కొన్ని చేస్తాం మేము. బ్లడ్ టెస్ట్ స్కాన్ చేసినప్పుడు అంత బాగుంది అని అంటే ఓ ఏడాది పాటు యూ కెన్ యాక్చువల్లీ వెయిట్ వితౌట్ నీడింగ్ ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఇవన్నీ అవసరం లేకుండా కూడా నార్మల్గా వెయిట్ చేసుకోవచ్చు. 1 year తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ అందరూ అడుగుతున్నారని భయపడిపోకండి. ఒక ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి చూపించుకోండి. జనరల్ ఎవాల్యుయేషన్ చేయించుకోండి. అసలు మీకు ఎగ్ ఫ్రీజింగ్ అవసరమా, ఎంబ్రియో ఫ్రీజింగ్ అవసరమా, లేకపోతే ఇట్స్ ఓకే నేను వెయిట్ చేయొచ్చా అనేది కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.